ఏంటి నువ్వు అనేది? అంటే వాణ్ణి లవ్ చేస్తున్నావు కదా? ఇది లవ్వో ఇష్టమో స్నేహమో అసలు అర్థం కావట్లేదే. ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తాడు. గుర్తు రావడం ఏంటి, అసలు మర్చిపోతే కదా. వాడు చాలా మంచోడే. హిస్ జమ్ ఆఫ్ పర్సనాలిటీ. వాడి ముందు జరిగే ఏ తప్పునైనా సరిచేస్తాడు. అందరికీ హెల్ప్ చేస్తాడు. ఎవరికి కష్టం వచ్చినా తీరుస్తాడు. అంతెందుకు, తనకెన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తనకై తాను నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా మంచోడేవాడు. ఇలాంటి వాడిని జస్ట్ 2 years చిన్నవాడన్న సింపుల్ రీజన్తో దూరం చేసుకోలేను. మరీ ఎంత మంచోడంటున్నా? నిన్నే ఎంత ఇంప్రెస్ చేశాడంటే ఇంకెంతమంది అమ్మాయిలు వాడికి ఇంప్రెస్ అయి ఉంటారో. లేట్ చేయకుండా నీ లవ్ మ్యాటర్ చెప్పు. ఎస్, ఇవాళ చెప్పేస్తాను. అబ్బా, నాన్ ఫార్మల్ డే అంటే చాలు ఆఫీస్ మొత్తం ఎగ్జిబిషన్ అయిపోతుంది కదే. అది సరే, నువ్వేంటే బాబు ఇంత టూ మచ్ డ్రెస్? ఎవ్రీ నాన్ ఫార్మల్ డేకి అందరూ దాన్ని చూస్తున్నారే. రంజితానా? పేరెందుకులే, ఈసారి ఎలా అయినా నేను దాన్ని కొట్టేస్తాను. అది ఇంకేం డ్రెస్ వేసుకుని వస్తుందో. అదేం డ్రెస్ వేసుకొచ్చినా ఈసారి నేనే విన్నర్. ఈసారి అది నన్ను బీట్ చేయాలంటే అది బికినీలో రావాల్సిందే. ఏముందరా? కాయ పిసికేసింద్రా. చూడవే దాని డ్రెస్ చూడు. లాస్ట్ టైం అది ఇంత పైకి వేసుకొచ్చిందని ఈసారి దానికన్నా 2 inches పొట్టిగా వేసుకొచ్చా. కానీ ఇది శృతి హాసన్లా అక్కడ ఓపెన్ చేస్తుందని నాకేం తెలుసు. చూడు మన కుక్కలన్నీ ఎలా చూస్తున్నాయో. అబ్బబ్బబ్బబ్బా, ఏముంది మా ఫిగర్. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తా. నీ బాగుందరా? నీ బాగుందా చెప్తా. ఇప్పుడు చూడు మామ, ఎంగప్పారు. చావు పో. హాయ్ రంజిత. హాయ్. గుప్పెడంత ఈ గుండెల్లో ఎప్పటినుంచో గూడు కట్టుకుంటున్న ఈ 3 ముక్కలు ఇప్పుడు నీ ముందు పరుస్తా. చూసింది చాలు, అదేదో త్వరగా పరు. నువ్వు కట్టిన ఆ లోహిప్ కట్టుడికి కట్టలు తెంచుకున్న కోరికతో అడుగుతున్నా. రంజిత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటా. సమయం లేదు రంజిత. వివాహమా లేక డైరెక్ట్గా శోభనమా? పోరా. పొద్దున్నే ఈనాడు పేపర్ చదివా. అయితే పెళ్లి నిరాకరించిందని ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి. చా, నేను సాక్షి పేపర్ చదివాను. వెంటపడి వేధిస్తున్న వెధవకి అది కట్ చేసిన అమ్మాయి. అలాగా? అర్జెంట్ క్లయింట్ కాల్ మీటింగ్. I'm requesting that the following few lines for consideration. Please sanction leave for 4 days. హాయ్ ఆల్. Hi sir. హాయ్ సార్. ఫస్ట్ టైం మన ఆఫీస్లో ఒక రికార్డ్ బ్రేక్ అయింది. ఎక్కడ్రా? అచ్చే వినరా. దిస్ టైమ్ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ జీనియస్ ప్రీతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రంజిత, ఆ అవార్డ్ నీ చేతులతోనే ప్రీతంకి ఇవ్వు. థ్యాంక్ యూ. ప్రీతం, ఇది ఈ మంత్ అంతా నీ దగ్గరే ఉంటుంది. ఐ హోప్ యూ కీప్ ఇట్ అప్ టిల్ ది ఇయర్ ఎండ్. ష్యూర్ సార్. రంజిత అండ్ ప్రీతం, మీ ఇద్దరు నా చేంబర్కి రండి. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. చూస్తుండగానే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చేసాం. మన బ్రాంచ్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. సో నేను ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఈ బాస్ సీట్ కోసం మీ ఇద్దరి గ్రేడింగ్లో టాప్లో ఉన్నారు.
సో ఈ షార్ట్ పీరియడ్లో మీ ఇద్దరిలో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళదే ఈ బాస్ సీట్. ఆల్ ది బెస్ట్ అండ్ గో ఫర్ ది అప్రైజల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి, వాట్ హ్యాపెండ్? బాబు బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎవరు చంపేశారని ఓ సార్. మై గాడ్, రాంపాల్కి చెప్పి మన అకౌంట్ సెక్షన్ నుంచి ఒక 5,000 పంపించు. అయినా ఈ కాలం కుర్రోలు సరిగ్గా లేరండి. ఈడెళ్ళి ఎవరినో గెలుకుంటాడు, వాళ్ళు వచ్చి ఈయన వేస్తుంటారు. విల్ యూ స్టాప్ ద నాన్ సెన్స్ సార్? అందరం మీలా కిలుకుడిగా ఉన్నారు సార్. యు బ్లడీ. వాడేదో నేను చంపినట్టు మాట్లాడతావేంటి? సినిమాలు బాగా చూస్తాడనుకుంటా. ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాంరా. నేను అదే అనుకుంటున్నానక్క. నాన్న కాలు పట్న. పట్టమ్మా. నాన్న బావ వచ్చినట్టున్నాడు, నేను వెళ్తాను. వాడు ఆర్ని వినిపిస్తే చాలు, అస్సలు కాలు నిలబడవు దీనికి. నన్ను పట్టించుకోనందుకు ఫీల్ అవ్వాలో, కాబోయే వాడి మీద దీనికున్న ప్రేమను చూసి ఆనందపడాలో అర్థం కావట్లేదక్క. ప్రతి ఆడపిల్ల తండ్రికి ఈ సందిగ్ధావస్థ తప్పదేమో. హాయ్ బావా. హాయ్. బావకు ప్రేమతో, బావకు ప్రేమతో, బావకు ప్రేమతో అంకితం ఈ జీవితం. ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాంరా. నేను అదే అనుకుంటున్నానక్క. ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాంరా. నేను అదే అనుకుంటున్నానక్క. రాము, ఊర్లో అందరూ గీతకు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారా. ఇన్నాళ్ళు నీ చదువు ఉద్యోగం అని వాయిదా వేసుకొచ్చావు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదు మావయ్య. ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి? నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుట్టేశారు. నువ్వేమనుకున్నా సరే, ఈసారి నీకు పెళ్లి చేసేస్తాను. బాబా ఇదిగో మావయ్య, ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. నాకు దీన్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది అసలు నాకు మ్యాచ్ అవ్వదు. ఇదిగో ఇదిగో మీ మధ్య పెరిగి మీ ఇలా ఇక్కడే ఉండిపోయింది. అయినా నాదంతా ఒక అడ్వాన్స్ ట్రెండ్. మిడీస్, మినీస్, స్కర్ట్స్, షర్ట్స్, లో హిప్స్. ఉండండి ఉండండి, మీకందరికీ ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. రేపు దీన్ని పెళ్లి చేసుకుని మా వాళ్ళకి పరిచయం చేశాననుకో, ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? పార్టీలకి పబ్బులకి తీసుకెళ్తే మిడ్డీస్ స్కర్ట్స్ వేసుకుంటుందా? అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే బికినీ వేసుకుంటుందా? ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ పాత రూపాయి బిళ్ళ సైజు బొట్టు పెట్టుకుని ఒళ్ళంతా చీర కప్పేసుకుని చికెన్ రోల్ తయారవుతుంది. చూడటానికి సంక్రాంతికి డెకరేట్ చేసిన గంగిరెద్దులా ఉంటది. దాన్ని నేను చేసుకోవాలా? నాకు అసలు గెటప్ అంటేనే ఇష్టం లేదు. చాలా చిరాకు, ఇరిటేటింగ్ నాకు అది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఊరంతా నువ్వే దాని మొగుడివే అంటున్నారు. అరే మీకు ఇంకా అర్థం కావట్లేదా? చిన్నప్పుడు మీరేదో అనుకుంటున్నారని, పెద్దగా ఊళ్ళో లేదో అంటున్నారని అలా అంటున్నారు తప్ప నేనే అనుకుంటున్నాను. మీకేం అక్కర్లేదా? నీ చదువు కోసం లక్షలు తగలేశారా మావయ్య. దాని మొహం చూసి కాదు, మావి మొహం చూసి చెప్పరా. ఆగండి అత్తయ్య. నాన్న తనకి నచ్చినట్టే చేయండి నాన్న. థ్యాంక్స్ గీత, నువ్వని అర్థం చేసుకున్నావు. మావయ్య కోసం లోన్ పెట్టైనా సరే దీన్ని పెళ్లి చేస్తాను. అయినా దీనికి ఆ పేటీఎం మురళి గారు సరిపోతాడు. వాడు అలాగో వరుసేగా. ఆపు, నీకు అక్కర్లేదు అన్నావుగా, చాలు.
తర్వాత బ్రేక్ సార్. అయ్యో తప్పే, అది ప్రసాదం. నువ్వు చేసిందేంటి మరి? మీ నాన్నగారితో వాడికి నచ్చినట్టు చేయమన్నావంట. ఆ రోజేమో ఇది కాగితం కాదు నా జీవితం అని పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టావు. వాడి కోసం చాకిరీలు, వాడి కోసం మొక్కులు, మోకాలి ప్రదక్షిణలు అని ఒళ్ళు హూనం చేసుకున్నావు కదే. చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు, బావే నా సర్వస్వం అని రామకోటి బదులు బావకోటి రాసావు కదే. అసలు వాడిని చొక్కా పట్టుకుని అడగాల్సింది, నన్ను చేసుకుంటావా లేదా చస్తావా అని. అంతా నీ అమాయకత్వం, నీ చేతకంతనం. అచ్చి, వాడు నన్ను కాదంటాం కాదే, నాకే వాడక్కర్లేదు. అసలు వాడు నాకంటే ఎందులోనూ ఎక్కువ కాదు. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో నా పేపర్ చూసి కాపీ కొట్టేవాడు. వాడికన్నా బాగా చదువుతున్నానని చెప్పి నన్ను చదువు అనిపించేశారు. నేను వెళ్తుంటే ఊర్లో కుర్రాలంతా నా వైపే చూస్తుంటారు. వాడిని ఒక అమ్మాయి కూడా పట్టించుకోదు, నేను తప్ప. అలాంటిది వాడు నన్ను అందంగా లేనంటాడా? వాడి పక్కన సరిపోనంటాడా? గంగిరద్దులా ఉన్నానంటాడా? చూడవే, నేను అందంగా లేనా? అసలు ఏం తక్కువే నాకు? ప్లీజ్ గీత, ఏడవకి. ఏంటి రంజిత, ఫ్రీ టైంలో కూడా వర్క్ చేస్తున్నావు? ప్రమోషన్ గురించి టెన్షనా ఏంటి? టెన్సా? నాకా? వాడు అసలు నాకు కాంపిటీషనే కాదు. ప్రీతంని అండర్ ఎస్టిమేట్ చేయకే. వాడు ఇండియా లాంటోడు, ఏ టీం అయినా గెలిచేస్తాడు. డోంట్ ఇరిటేట్, జస్ట్ గో. పదండే పోదాం. ఇది నీ దగ్గరే ఉంటుందని అనుకోకు. నెక్స్ట్ మంత్ మళ్ళీ నా టేబుల్కి వచ్చేస్తుంది. కాంపిటీషన్ లేక నేను కూడా కాస్త డల్ అయ్యాను. ఇప్పుడు బాగుంది. ఎనీవేస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? లేదే. ఎక్కడో చూసిన ఫీలింగ్ ఉంది. ఓ షిట్, యూ ఇడియట్. కళ్ళు కనపట్లేదా? ఈ డ్రెస్ వాల్యూ తెలుసా నీకు? నీ 4 months శాలరీ సరిపోదు ఈ డ్రెస్ కొనడానికి. అయినా కొడుకు కోసం జాబ్ చేసేవాడివి. వాడైపోయాక ఇంకెందుకు రావడం? అప్పుడు జాబ్ చేసి వాణ్ణి చంపావు, ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నావు. సరిగ్గా చెప్పావమ్మా. కొడుకే పోయాక కొలువెందుకు నాకు? నేను కూడా అదే అనుకున్నాను, కానీ అందుకు వాడు ఒప్పుకోలేదమ్మా. ఎవరనుకుంటున్నావా? నా కొడుకమ్మా. వాడిని ఎవరో చంపేశారు. వాడేదో ఏదో పని చేసుంటాడు. తప్పంతా వాడు చేసే శిక్ష నాకు వేశాడని ఏడుస్తూ కూర్చున్నాను. కానీ వాడు చనిపోయిన 3 రోజులకి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. నా పేరు లాస్య అంకుల్. నేను రాజు ఫ్రెండ్ని. మీకు రాజు గురించి చెప్పాలి అంకుల్. తను చనిపోలేదు అంకుల్, బ్రతికే ఉన్నాడు. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేనప్పుడు నా మనసుకు చాలా దగ్గరయ్యాడు. నా మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు దానికి ఒకరోజు ఫోన్ చేశాను.
రాజు, నీతో ఒక మాట చెప్పాలి. మన బస్ స్టాప్కి రావా? ప్లీజ్ కొంచెం త్వరగా రా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్. బాయ్. మేడం, మేడం, అలా ఏందన్నా ఇది? మేడం, రాజు, చాలా మంచిదన్నా. రాజు, అన్న వదిలేయండి అన్న. అన్న మీకు దండం పెడతాన్నా. అన్న ప్లీజ్ నువ్వన్నా చెప్పన్నా. మేడం, మేడం, అన్న అన్న నీకు దండం రాసామె. రొమాంటిక్ సీన్, సెంటిమెంట్ సీన్ చేయకురా. మనోడు సీరియల్ గట్టిగా చూస్తున్నట్టున్నాడుగా. సీదీరా అమ్మా. అన్న వదిలేండి అన్న. అబ్బా మూడు చెడగొట్టగరా, లైన్లో ఉండు. అన్న ప్లీజ్ అన్న, కావాలంటే డబ్బులు ఇస్తానన్న. అన్న వదిలేండి అన్న. అన్న మాకే డబ్బులు ఇస్తావరా? మెమోరో తెలుసా నీకు? ఇప్పుడు చూడరా. అన్న అన్న రాజు, నీకోసం చూస్తుంటే వీళ్ళు. మేడం మీరు ముందు ఇక్కడి నుంచి పదండి. ఎక్కడికా వెళ్ళేది? మేడం మీరు వెళ్ళిపోండి. రాజు, మీరు వెళ్ళిపోండి మేడం. మీరు వెళ్ళిపోండి మేడం. రాయ్ రాజు, రాజు. మీరు వెళ్ళిపోండి మేడం. మీరు వెళ్ళిపోండి మేడం. నన్ను కాపాడి తన వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
నాకు తన దేవుడు అంకుల్. వాడి జ్ఞాపకాలు, వాడి మాటలు, చనిపోతూ కూడా నా కోసం పడ్డ తపన, ఆరాటం, వాడు నా కోసం కార్చిన కన్నీళ్ళు శాశ్వతంగా నాలో ఉండిపోతాయి. నేను బ్రతికున్నంత కాలం వాడు నాలో బ్రతికే ఉంటాడు. వాడు చనిపోలేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, వాడి కోసం ఏడవకండి. ప్లీజ్ ఏడవకండి. సరిహద్దులో ఉండి దేశం కోసం సైనికుడు పోరాడే మరణం వీరమరణం అయితే, ఇక్కడ ఉండి సమాజంలో చెడుని ఎదిరించి మరణించేవాడిది కూడా వీరమరణమే. ఎస్, అవును, నా కొడుకు వీరుడమ్మా. మరి అలాంటి చావుంటుందమ్మా? అలాంటి కన్నా నేను మూలన కూర్చుని కృష్ణారామ అనుకుంటుంటే వాడు చచ్చినట్టే కదమ్మా. లేదు, వాడికి చావు లేదు. అందుకే కొత్త బట్టలు వేసుకుని మరీ పనిలోకి వచ్చాను. ఎవరో కన్నబిడ్డ కోసం చనిపోయిన వాడి గురించి నాకు ఏ విధమైన బాధ లేదమ్మా. కానీ పక్కనున్నోడు చచ్చిపోతున్నా పట్టించుకోకుండా జీవోత్సవాలు బతుకుతున్నారే, మిమ్మల్ని చూస్తే కలుగుతుందమ్మా బాధ. నాకు మిమ్మల్ని చూస్తే కలుగుతుంది బాధ. సారీ బాబాయ్. వాడికి సారీ చెప్తున్నావేంటి నువ్వు? షడప్ రంజిత. రే ప్రీతం, अंधेरी रात में दिया तेरी हाथ में అంటే చీకటి రాత్రిలో నీ చేతికిచ్చా. చీని ఎంతదా పెట్టరు నువ్వు? దియా అంటే ఇచ్చానని కాదు, దీపం అని అర్థం. అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అంటే చీకటి రాత్రిలో దీపం నీ చేతిలో అని మీనింగ్. ఇలా కూడా అంటారా? థూ. దేనికైనా ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఉంటుంది. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి మీనింగ్ ఉంటుంది. బాబు బుద్ధ, నీ అంత పాజిటివ్ యాటిట్యూడ్ మాకొద్దు కానీ నువ్వు బాస్ అవ్వబోతున్న శుభ సందర్భంలో ఇవే నా బెస్ట్ విషెస్. నీ బతుక్కి ఒక్క మంచి మాట అన్నావురా బాబు. లేదు, నేను జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు వెళ్ళిపోతే ఆ మైదాపిండి మొహంది బాస్ అయ్యి మా నెత్తి మీద డాన్స్ లేస్తుంది. రే ప్రీతం, ఆర్ యు సీరియస్? ఐఎమ్ వెరీ సీరియస్. బాస్ అయ్యేది నేను కాదు, రంజిత, ఆ మైదా పిండి మొహంది. ఆ మొహం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ హర్. ఐ లవ్ రంజిత. ఏంట్రా నువ్వు దానిలో చేసావా? థూ, అదొక కరుడు గట్టిన కమర్షియల్ కన్యరా. దాన్ని చూస్తే లస్ట్ పుట్టుద్ది కానీ లవ్ పుట్టదు. నీకు దాని గురించి పూర్తిగా తెలీదు. నాకు మాత్రమే తెలుసు. తను నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. తను నా జూనియర్. అప్పుడే తనపై ప్రేమ పుట్టింది. ఎప్పుడు తను నన్ను ఎక్కడో చూశానంటుంది కానీ ఎప్పుడు గుర్తుపట్టలేదు. పెదవి తెరిచి చెప్పలేని పిరికితనం నాది. ఐఎమ్ ఏ వన్ సైడ్ లవర్. వెరీ పెయిన్ఫుల్. పెయినా పాసా ఎందుకురా ఓపిసుకేసుకుంటారు? ఏదో ఎంట్రీ అంతే, వస్తే ఫిగర్ పోతే హెయిర్. నువ్వు లవ్ చేస్తున్న అది రంజిత ఏం చేసిందో తెలుసా? ప్రమోషన్ కోసం బాస్ గారితో వెళ్ళింది. నేను నిన్న నా కళ్ళతో రిసార్ట్ ముందు దానికారు వాడి కారు పార్క్ చేసుకోవడం చూశాను. షటాప్రా ప్రీతం. ప్రీతం ఆడెవరో తెలుసా? నా క్లాస్మేట్ రా. అబ్బా, ఓ పెద్ద అన్నట్టు చెప్పావు కదరా. నీ క్లాస్మేటా? వినరా స్టూపిడ్, నీకు నవీన్ ప్రీతం పేరు తెలుసా? నవీన్ ప్రీతం మన చైర్మన్ గారు అబ్బాయి. ప్రీతం, నవీన్ ప్రీతం చైర్మన్ గారు అబ్బాయా?
ప్రీతం ఎస్ హీ సన్ ఆఫ్ అవర్ చైర్మన్. కేవలం రంజిత కోసం ఇక్కడికి వచ్చాడు. సాధారణ వ్యక్తిగా తన ప్రేమ పొందాలనుకున్నాడు. తాగిన మత్తులో చెత్తవాగుడు వాగి తను హత్య చేశా కదరా. మంచి మనిషిని బాధపడితే నీ బ్రతికంటే ఏరిపోయిపోద్దురా. చి మళ్ళీ షార్ట్ ఓపెన్ అవ్వగానే ఆర్మీ డ్రెస్లో ఉన్న హీరోని చూసి హీరోయిన్కి షాక్ అండ్ సర్ప్రైజ్. మనోడు వచ్చినట్టున్నాడు. ఏం మావయ్య ఎప్పుడు సినిమా కావాలన్నా నీకు? నా సంగతి సరే గాని నువ్వేంట్రా మన గీత మన కాదన్నావంట. బా అర్రే కోపడకరా, నా సపోర్ట్ నీకే. ఏదో ఈ సినిమా పిచ్చిలో పడి నా పెళ్లి గురించి కూడా మర్చిపోయి మీరెప్పుడు పెద్దోళ్ళు అయ్యారో ఎప్పుడు ప్రేమలో పడ్డారో కూడా తెలియకుండా అయిపోయిందిరా. ఒరే నాన్న, చిన్నప్పుడు మీ ఇద్దరిని ఈ భుజాల మీద పెంచిన చనువుతో అడుగుతున్నాను రా. అరే నాన్న, నువ్వు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ రా. రే మన గీతమ్మ నీకు అస్సలు సెట్ అవదురా. రే నీ చదువుకి నీ స్పీడ్కి అదే లెవెల్లో ఉన్న అమ్మాయి కావాలరా. థ్యాంక్స్ మావయ్య. మంచి మోడర్న్గా ఉన్న అమ్మాయిని ఈ జనరేషన్ సెలెక్ట్ చేసుకోరా. దాంతో నీ లైఫ్ ఆహా అద్భుతంగా ఉంటుందిరా. అర్ధరాత్రి నువ్వు అలా నిద్రలో జారుకున్నప్పుడు నీ పెళ్ళ మొబైల్కి ట్రింగ్ ట్రింగ్ అని వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అలాగే ఫేస్బుక్ అకౌంట్కి లైకులు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు అలాగే వస్తుంటాయి. వీళ్ళంతా ఎవరా అని నువ్వు రాత్రంతా ఆలోచించి నిద్ర పట్టకపోతే అబ్బా భలేగుంటుందరా. సపోజ్ నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు నీ పెళ్ళం వాట్సాప్ ఆన్లైన్లో ఉందనుకో, నీ గుండె జారిపోద్దరే. వెంటనే ఫోన్ చేసి ఏంటి బంగారం ఆన్లైన్లో ఉన్నావా అని అడుగుతావు. అలా అడిగినంతవరకు నువ్వు బతకలేవు. అప్పుడు నీ పెళ్ళం లేదు డార్లింగ్ డాడీతో చాట్ చేస్తున్నాను అంటది. ఒరే నువ్వు సైలెంట్గా మీ మావయ్య దగ్గరికి వెళ్ళి క్యాజువల్గా మొబైల్ తీసుకుని అందులో తను మీ మావయ్యతో చాట్ చేసిందో లేదో చూసి చెయ్యలేదని తెలిస్తే ఉంటుందిరా. అబ్బో అబ్బా ఒరే సొంత ఇంట్లోనే సీసీ కెమెరా పెట్టుకుని బతికే బతుకు అయిపోద్దరా నీది. రే గీతమ్మ ప్రేమతో పోతపోసిన బంగారు రా. చచ్చ నీకు అస్సలు మ్యాచ్ అవుదా నాన్న. ఎలా ఇంకా ఎందుకే వాటి గురించి బాధపడుతున్నావు? నీకోసం పుట్టింది నేనే. నీకేం కావాలో చెప్పు, మంగళసూత్రంతో సహా పేటీఎంలో ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తా. నోరు ముయ్యిరా, ఈ పరిస్థితుల్లో కూడా దాన్ని నువ్వు వదలవా? నువ్వు నీ ఎటకారం. ఆగు శాంతి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకేం కావాలో నువ్వు అడగక్కర్లేదు. ఆర్డర్ పెట్టాలనుకున్నా దొరికేది కాదు. నాది నిజమైన ప్రేమ. నాకు నాపై కన్నా నా ప్రేమపైనే నమ్మకం ఎక్కువ. అదే నన్ను గెలిపిస్తుంది. నా బావకి ఏం కావాలో అందుకు నేనేం చేయాలో నాకు తెలుసు. నాకన్నా బాగా నా ప్రేమకు తెలుసు. ఏంటే బయటికి వెళ్దాం, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నిన్నెప్పుడైనా ఇలా బయటికి వెళ్దామని అడిగానా బావా? నీతో పెళ్ళైతే ఇలా నడవాలనుకున్నాను బావా, కానీ నువ్వు కుండబద్దలు కొట్టేశావు కదా. నాన్న కోపంతో వచ్చే వారమే నాకు పెళ్లి చూపులు పెట్టేశారు బావా. ఇంకా నీతో బయటికి వెళ్ళడం కాదు కదా, కనీసం కలవడం కూడా జరగదనుకుంటా. అందుకే ఒకసారి నీతో నడవాలని ఇలా. ఏంటి ఇది? నువ్వన్నీ మర్చిపోయావు బావా.
నాతో సహా. చిన్నప్పుడు మనం ఇక్కడే ఆడుకునే వాళ్ళం. సరే సరే ఇంటికి వెళ్దాం పదా. ఊర్లో అందరూ నన్ను మహాలక్ష్మిలా ఉన్నావంటారు, కానీ నీకు మోడ్రన్ మహాలక్ష్మే కావాలి. చూడు బావా, చూడు, ఇప్పుడు చూడు. ప్లీజే. అయ్యి బాబోయ్, అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే బిక్రీ చేసుకుంటుందా? ఇప్పుడు కూడా నేను అందంగా లేనా బావా? నీకు నచ్చలేదా? టెన్షన్ పడతావేంటి బావా? 10 మందిలో ఇలా తిరగాలనే కదా అడిగా. అయ్యి బాబోయ్, ఇప్పుడు చూడు బావా, నేను ఇలాగే నీతో వస్తాను. అప్పుడు నీకు ఓకే కదా? వసే డ్రెస్ వేసుకోవే ప్లీజే, నీకు పుణ్యం ఉంటుందే, నీకు దండం పెడతానే ప్లీజే. అయ్యి బాబాయ్, మావయ్యకి తెలిస్తే చంపేస్తారా నన్ను. చూడు బావా, నువ్వు చూసిన మోడర్న్ ఫిగర్స్ అయినా, ఈ సంక్రాంతి గంగిరెద్దైనా మేకప్ బట్టలు తీసేస్తే అంతా ఒకటే. అందమంటే ఇది కాదు, ఇది. పద వెళ్దాం. చెప్పరా, ఏదో చెప్తానన్నావు. సారీ సార్, ఏదో తాగి వాగేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే రాంపాల్. ఏంటి కొత్తగా సార్ అంటున్నావు? నాకు అందరిలో ఒకళ్ళ కలిసిపోవడం అంటేనే ఇష్టం. దయచేసి సారన్ని నన్ను దూరం చేయకండి. ఓకే సార్, కానీ యువర్ గ్రేట్ సార్. ఒక కంపెనీ చైర్మన్ సన్ అయ్యిండు కూడా మీరు ఇంత సింపుల్గా అసలు ఎలా సార్, ఎలా సాధ్యం ఇది? దీంట్లో పెద్ద వింత ఏముంది? మా నాన్నగారు తన లైఫ్ని మొదట ఒక పేపర్ బాయ్గానే స్టార్ట్ చేశారు. ఈ స్థాయికి వచ్చినా కూడా తను ఒకటే చెప్తారు, మనం ఎదిగొచ్చిన మూలాన్ని మర్చిపోకూడదు. మీ ఆల్సో బౌండెడ్ టు దట్ బేసిక్స్. అది సరే, నువ్వేంటి డల్గా కనిపిస్తున్నావు? జియో సిమ్ పనిచేయట్లేదేమో. అదేం లేదురా, మనసే కొంచెం బాగాలేదు అంతే. ఏంట్రా బాబు నీ నోట్లోంచి బూతులు? లేదురా, మన ఊరెళ్ళాను కదా, అప్పుడు బాగా కంగారుగా టెన్షన్గా అనిపించింది. ఎందుకు టెన్షన్? అదేగా నేను అడిగేది. మరి మన ఆఫీస్లో ఉన్న ఎవరైనా అమ్మాయి డ్రెస్సులు మిస్ప్లేస్ అయితే నువ్వు చూసేది కాకుండా పక్కోళ్ళని కూడా పిలిచి చూపిస్తావుగా. మరి మరదల విషయంలో ఎందుకు ఎవరైనా చూస్తారని టెన్షన్ పడ్డావు? బాబోయ్, అదే కదా నేను అడిగేది. ఎందుకా టెన్షన్ పడ్డానని. ఎందుకంటే మన అమ్మ, అక్క, చెల్లి, భార్య మన సొంతం కాబట్టి. మన సొంతం అనుకునే వాళ్ళ బట్టలు ఏమైనా మాల్ ఫంక్షన్ అయితే మనం చూడలేం. ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడతాం, ఎందుకంటే వాళ్ళు మన కాబట్టి. అందుకే గీతని ఎవరైనా అలా చూస్తారేమో అని నువ్వు కంగారు పడ్డావు.
ఎందుకంటే తను నీది అన్న ఫీలింగ్ నీలో ఉంది కాబట్టి. తను నీ సొంతం అనే విషయం నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్లో ఫీడ్ అయి ఉంది. నువ్వెన్ని వెస్ట్రన్ ఫ్యాషన్ పొగడాలు పోయినా నువ్వు తన దగ్గరే ఆగిపోయావు. ఆమె నీలోనే ఉండిపోయింది. ఇంకా నీకు నువ్వే తెలుసుకోవాలి. ఏంటి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు? హే రంజిత, నీకు తెలీదా మన బాస్ని పీకేశారంట. వాట్? ఏదో ఫ్రాడ్ చేశాడంట. సాటర్డేనే మెయిల్ వచ్చిందంట రిజైన్ చేయమని. వెంటనే పేపర్స్ పెట్టేశాడు. నాతో ఎన్నిసార్లు మిస్బిహేవ్ చేశాడో. మంచి పని అయింది. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను సార్. ఎలాగైనా ఈ ప్రమోషన్ నాకే రావాలి. నాకు బాస్ చైర్ అంటే ఒక డ్రీమ్, ఒక ఫ్యాంటసీ. బాస్ అవ్వడం నా లైఫ్ అంబిషన్ సార్. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఎలాగైనా మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, మీకేం కావాలో చెప్పండి సార్, చేస్తాను. నువ్వు స్ట్రైట్గా అడిగావు కాబట్టి నేను కూడా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు నీ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంది రంజిత. నాకు నువ్వే కావాలి. సార్ కూల్. ఇందులో కంపల్షన్ ఏం లేదు. జస్ట్ గివ్ అండ్ టేక్ అంతే. టుమారో 11 AM మీట్ మీ అట్ మై పూల్. ఆఫ్ కోర్స్ నువ్వు పర్ఫామ్ చేసి కూడా ప్రమోట్ అవ్వచ్చు. బట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే హాయ్ రంజిత, నన్ను గుర్తుపట్టావా? ఎప్పుడు అంటుంటావు కదా ఎక్కడో చూశాను, ఎప్పుడో కలిశానని. అది నిజమే.
మనం ఒకటే కాలేజీలో చదువుకున్నాం రంజిత. ఐఎమ్ యువర్ సీనియర్. నేను చూసిన మొదటి అందం, విన్న మొదటి కవిత, నాకు అన్నిటికన్నా నచ్చిన పదం రంజిత. ఎస్, నేను పిరికివాడిని రంజిత. అందుకే ఎదురుగా చెప్పే ధైర్యం లేక ఈ ఎంఎంఎస్. మనసు విప్పే ధైర్యం లేక నిరీక్షణలో నలిగిపోతున్నాను. ఇంకా ఈ నిరీక్షణ నా వల్ల కాదు. నీకు తెలుసా రంజిత, నిరీక్షణ అంటే కాలం అనే త్రిశూలంపై మన మనసును గుచ్చటమే. గుండెలు పిండేస్తున్న ఆ బాధ కూడా నాకు హాయిగానే ఉంటుంది. బికాస్ నాకు నీపై ప్రేమ. అది నమ్మేవంటే నీకు నాపై ప్రేమ. నేను చచ్చిపోయినా నిన్నే ప్రేమిస్తుంటాను. చివరిగా ఒక్క మాట, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రంజిత, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అబ్బో, డెప్త్ చాలా ఉంది. డెప్త్ గ్యారంటీ. ఇంకెందుకైతే దూకే. సారీ రంజిత, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. నువ్వు మోడర్న్గా డాషింగ్గా ఉండడం చూసి నీకు చాలా ధైర్యం ఎక్కువ అనుకున్నాను. నువ్వే కాదు, ప్రజెంట్ జనరేషన్లో పిరికితనాన్ని అడ్డుగా పెట్టుకుని మోడర్న్ ట్రెండ్నెస్ అని మేకప్ వేసుకుని తిరుగుతున్నారు. సోషల్ బిహేవియర్ పేరుతో, ప్రొఫెషనలిజం పేరుతో పెద్ద పెద్ద తప్పుల్ని చాలా ఈజీగా చేసేస్తున్నారు. జిందగీ నా మీదగా దుబారాని సొల్లు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుని జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నారు, నాలాగా. కానీ అదే జీవితంలో చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు, నీలాగా. నేను దేనికోసమే ఆశపడి తప్పు చేశాను. మనుషుల్ని కాకుండా కుర్చీల్ని, కోరికల్ని ప్రేమించాను. అప్పుడే చచ్చిపోయాను. ఇంకా నేను దేనికోసం బ్రతకాలి? నిన్ను ప్రేమించేవారి కోసం. ఆ వెదవ నిన్ను చీట్ చేశాడని తెలిసే ప్రీతం వాడిని కంపెనీ నుంచి తీసేశాడు. ప్రీతం ఎవరైనా షాక్ అవుతున్నావా? హీఈస్ నాట్ ప్రీతం, హీఈస్ నవీన్ ప్రీతం, సన్ ఆఫ్ అవర్ చైర్మన్ సార్. నీకోసమే తను ఇక్కడికి వచ్చాడు. మోడర్న్ లైఫ్లో బ్రతుకుతున్న నన్ను కూడా వాడే మార్చాడు. ప్రీతం, నేను తప్పు చేశాను ప్రీతం. ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు అనవసరం. నాకు నీ ప్రెజెంట్ కావాలి, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఐ లవ్ యూ ప్రీతం. ఐ లవ్ యూ. నాకు 2 కొడుకులు అన్నయ్య గారు. ఆయనేమో దుబాయ్లో ఉంటారు. ఇదేమో మా చెల్లెలు. తను మా చెల్లెలు కొడుకు. పెద్దాడి పేరు మీద 40 ఎకరాలు, చిన్నాడి పేరు మీద 40 ఎకరాలు. ఇద్దరికి చెరొక ఇల్లు, నాకు 2 ఇళ్ళు. మాకే బోల్డు. ఇది కాక ఆయన నెల నెలా డబ్బు పంపటం. అసలు ఏం చెయ్యాలో తెలియక నేను బంగారం కొంటాం. మరి అంత నోడు అక్కడెక్కడో దుబాయ్లో ఎందుకు సావడం? ఇక్కడ ఏడొచ్చుగా. ఇంకెందుకు అన్నయ్య గారు ఆలస్యం? అమ్మాయిని పిలవండి. శాంతి, వీళ్ళు గీతం తీసుకురామ్మా. మా వాడికి ఈ అమ్మాయి నచ్చేసింది అన్నయ్య గారు. చాలా సంతోషం అమ్మా.
వాడికి ఏంటన్నయ్యారు, అమ్మాయి ఎవ్వరికైనా నచ్చేస్తుంది. బంగారంలా ఉంది పిల్ల. ఏం బంగారం? మా ఇంటికొస్తే 10 కేజీలు బంగారం వేస్తా. అది ఇప్పటికే వంగి నడుస్తుంది ఆంటీ. మరీ 10 కేజీలు బంగారం వేస్తే భూమిలో కుంగిపోతుంది. గీత, నీకే ఫోను. రాంబాబు చేశాడు. వస్తున్నాను అత్తయ్య. హలో గీత, ఐమ్ సారీ. నేను ఫూల్ని గీత. నాకు మెచ్యూరిటీ లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు అక్కడ పెళ్లి చూపులు అవుతుంటే నాకు ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి. ఐ లవ్ యూరా. నాకు నువ్వే కావాలనిపిస్తుంది. మా అవ్వకి చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. బావా, 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 నాన్న, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. అత్తయ్య, బావ రేపు వచ్చేస్తున్నాడంట. శాంతి, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. ఏంటి నిజమా? ఏంట్రా ఇది? నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.